వైష్ణవి చైతన్య అనగానే మనకి గుర్తుకు వచ్చేది బేబీ సినిమా కదా. అందులో ఆనంద్ దేవరకొండ ఇంకా వైష్ణవి యాక్టింగ్ సూపర్. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే మన వైష్ణవి రష్మిక తోడికోడలు అవ్వనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. సో రష్మిక ఎలా అయితే ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ని ఏలుతుందో వైష్ణవి కూడా అలానే పాపులర్ అవుతూ మంచి ఆఫర్స్ పట్టేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే ఒకప్పుడు బలమైన సినీ నేపథ్యం ఉండాలనే అభిప్రాయం ఉండేది. పెద్ద కుటుంబాల నుండి వచ్చిన వారికే అవకాశాలు ఎక్కువగా దక్కేవని చాలా మంది భావించేవారు. కానీ కాలం మారింది. ప్రతిభ ఉంటే ఎక్కడి నుండైనా వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవచ్చని నిరూపించిన కొత్త తరం నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకొచ్చే పేరు వైష్ణవి చైతన్య. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా విజయవాడ నుండి కలలతో బయలుదేరిన ఈ అమ్మాయి నేడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియా వీడియోలతో మొదలైన ఆమె ప్రయాణం యూట్యూబ్ షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు, వెండితెరపై చిన్న చిన్న పాత్రలు, చివరకు బేబీ సినిమాతో స్టార్డమ్ వరకు చేరడం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన కథ. బేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వైష్ణవి చైతన్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రంలో ఆమె నటన, భావోద్వేగాలను పలికించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సహజ సిద్ధమైన అభినయం ప్రేక్షకులను కదిలించింది. ఒక కొత్త హీరోయిన్ ఇంత అద్భుతంగా నటిస్తుందని చాలా మంది ఊహించలేదు. కానీ వైష్ణవి తన తొలి ప్రధాన పాత్రతోనే అందరి అంచనాలను మించి నిలిచింది. ఆ సినిమా విజయం ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఒకే సినిమాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తుంది. తాజాగా ఆమె ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరినట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జీవి ప్రకాష్ కుమార్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో జీవి ప్రకాష్ కుమార్ ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సాధారణ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండబోతుందని, ఇందులో భావోద్వేగాలతో పాటు కొత్త తరహా కథనం కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ చెన్నైలో విజయవంతంగా పూర్తయింది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్లో వైష్ణవి చైతన్య కూడా చిత్ర బృందంతో జాయిన్ కానుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ స్వయంగా వైష్ణవికి వివరించారట. ముఖ్యంగా సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత, నటనకు ఉన్న స్కోప్ ఆమెను బాగా ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అందుకే పెద్దగా ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జీవి ప్రకాష్ సినిమాలకు తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఎంచుకునే కథలు భిన్నంగా ఉంటాయి. సంగీత దర్శకుడిగా ఆయనకు ఉన్న క్రేజ్ కూడా సినిమాలకు అదనపు బలమవుతుంది. అందుకే ఈ సినిమా వైష్ణవి తమిళ కెరియర్కు మంచి ప్రారంభం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైష్ణవి చైతన్య ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అది నిజంగా ఒక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. విజయవాడకు చెందిన వైష్ణవి మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ చిన్న గుర్తింపు తెచ్చుకుంది. కెమెరా ముందు నటించాలనే ఆసక్తితో చిన్న చిన్న వీడియోలు రూపొందించేది. అలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే ఆమెకు కొత్త అవకాశాల తలుపులు తెరిచింది. ఆ తర్వాత యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో నటించడం ప్రారంభించింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ వైష్ణవికి విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చింది. ఆ సిరీస్లో ఆమె నటన యువతను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. అక్కడి నుండి ఆమె వెండితెర వైపు అడుగులు వేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అలవైకుంఠపురంలో హీరో చెల్లెలి పాత్రలో కనిపించి మంచి గుర్తింపు సంపాదించింది. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకులు ఆమెను గుర్తుంచుకున్నారు. ఆ తర్వాత టక్ జగదీష్, వరుణ్ డాక్టర్, వలిమై వంటి చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ అనుభవాన్ని పెంచుకుంది. కానీ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం బేబీ. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో వైష్ణవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె పాత్రలోని అమాయకత్వం, అంతర్మదనం, భావోద్వేగాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో అందరి దృష్టి ఆమెపై పడింది. బేబీతో వచ్చిన గుర్తింపు ఆమెకు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని నటనకు గాను ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డుతో పాటు సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డులను కూడా అందుకుంది. ఒక కొత్త హీరోయిన్ కు ఇది చాలా పెద్ద గుర్తింపే. బేబీ తర్వాత వైష్ణవి కెరియర్
పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన పలు ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే లవ్ మీ వంటి చిత్రాల్లో కూడా భాగమైంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలిసి ఎపిక్ సినిమాలో నటిస్తుంది. ఈ కాంబినేషన్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరో ఆర్య నటిస్తున్న ఆర్య 40 చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు జీవి ప్రకాష్ సరసన మరో సినిమా చేసే అవకాశం రావడంతో కోలీవుడ్లో కూడా ఆమె స్థానం మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం తన ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వంతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్య ప్రయాణం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. యూట్యూబ్ వీడియోల నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. వరుసగా తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్న వైష్ణవి చైతన్య రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో అగ్ర కథానాయకుల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.